హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక దారుణమైన సంఘటన జరిగింది సార్. ఒక ఆమె తన ప్రియుడితో కలిసి తన భర్తని ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్‌లో వేసేసి అతి కిరాతకంగా చంపేసింది. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. మరి ఈ ఘటనలో అసలు ఏం జరిగింది? ఎందుకు వాళ్ళ భార్య అతన్ని చంపేసింది? మరి దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఇదొక షాకింగ్ సంఘటన అని చెప్పొచ్చు. అంటే అతి హీనమైన, అతి ఘోరమైన క్రైమ్‌లలో ఇదొకటి. రెండోది ఒక మహిళ చేసిన క్రైమ్ కాబట్టి కూడా విపరీతంగా ఫోకస్ అయింది. మామూలుగా మనం చాలామంది అబ్బాయిలు వాళ్ళ లవర్స్‌ని కావచ్చు, భార్యలను కావచ్చు ముక్కలుగా నరకడాన్ని చూస్తున్నాము. ఈ మధ్య కాలంలో ఫస్ట్ టైం ఒక మహిళ తన సొంత భర్తను 15 ముక్కలుగా నరికి ఒక డ్రమ్ములో పెట్టి, ఆ డ్రమ్ములో ఇసుక, సిమెంట్‌తో దాన్ని కప్పేసి మొత్తం చేసిన ఇది బయటకు వచ్చింది వార్త. ఇది ఒక్కసారిగా షాక్‌కి గురి చేసిందని చెప్పొచ్చు. నేషనల్ మీడియాలో ఇది ఇప్పుడు వైరల్ అయిపోయింది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఆమె అంత దారుణంగా చంపాల్సొచ్చింది? ఆమె ప్రియుడెవరు? ఈ చనిపోయిన వ్యక్తి ఎవరు? పోలీసులు ఎలా ఫైండ్ అవుట్ చేశారు? ఇప్పుడు విచారణ ఎలా సాగుతుంది? ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ప్రధానంగా వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఇతని పేరు సౌరభ్ రాజ్‌పుట్. చనిపోయిన అతని పేరు. చంపిన ఆమె భార్య పేరు ముస్కాన్ రస్తోగి. ఈమెకి హెల్ప్ చేసిన ప్రియుడు సహిల్ శుక్లా. వీళ్ళకి దాదాపు ఈ ముస్కాన్‌కి అరౌండ్ 25 ఇయర్స్ అట్లా ఉంటుంది. చనిపోయిన అతనికి ఒక 32 అట్లా ఉంది. చంపిన అతనికి కూడా సాహిల్‌కి కూడా ఒక 25 అట్లా ఉన్నాయన్నమాట. వీళ్ళిద్దరూ నిజానికి లవ్ మ్యారేజ్ వీళ్ళది. సౌరభ్‌కి, ముస్కాన్‌కి మధ్య లవ్ ఉండేది. వాళ్ళిద్దరూ 2016లో పెళ్లి చేసుకున్నారు. నిజానికి సౌరభ్ బాగా డబ్బులున్న ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు ఈ అమ్మాయిది. కోర్టులు పోయినా నాకు పర్వాలేదు, నేను ప్రేమించిన అమ్మాయే కావాలనే అతను కోట్లను కూడా వదులుకొని, కోట్ల ఆస్తిని వదులుకొని తను ఈ అమ్మాయి కోసం, ముస్కాన్ కోసం బయటకు వచ్చేసాడు. ముస్కాన్ ఇంట్లో కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు, కానీ తర్వాత ఒప్పుకున్నారు. సో అలాగా తన ఆస్తి, అంతస్తు అన్నిటిని ధిక్కరించి ప్రేమ కోసం అతను వచ్చేశారు. అట్లాగా ఇద్దరు ఇరువైపులా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి ఒక పాప పుట్టింది, 5 ఏళ్ళు ఇప్పుడు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే, ఈ అమ్మాయికి 8th క్లాస్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడే ఈ సహిల్ శుక్లా. వీడు 8th క్లాస్లో ఉన్నారు. ఆ తర్వాత వాడు పట్టించుకోలేదు ఈ అమ్మాయికి, వాడికి మధ్య గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2009లో ఈ అమ్మాయితో కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయ్యి అతనికి డ్రగ్స్ అడిక్ట్ అనమాట. అతను ఈ అమ్మాయికి మెల్లగా గాంజా అలవాటు చేశాడు. గాంజా అలవాటు చేసి ఈ అమ్మాయిని లోబర్చుకున్నాడు. ఇద్దరికి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది. ఈ విషయం భర్తకు తెలిసింది. ఎవరు? సౌరభ్కి. సౌరభ్ వచ్చి మర్చెంట్ నేవీలో ఆఫీసర్. మామూలుగా ప్రపంచంలో మర్చెంట్ నేవీ అంటే ఎక్కువగా వ్యాపార నౌకలు, ఈ గూడ్స్ కానీ ఇవన్నీ తీసుకెళ్తాయి కదా, వీటిని మర్చెంట్ నేవీ అంటారు. ఈ మర్చెంట్ నేవీలో, లేకపోతే మర్చెంట్ మెరైన్ అంటారు, ఈ మర్చెంట్ నేవీలో ఇతను మంచి ఆఫీసర్గా ఉన్నాడు. ఎందుకంటే ప్రపంచంలోనే మర్చెంట్ నేవీలో ఆఫీసర్లను ఎక్కువగా సప్లై చేసే దేశం ఇండియానే అనమాట. దాదాపు 13% టోటల్ వరల్డ్ ఆఫీసర్లు ఇండియా నుంచే ఉంటారనమాట. ఇతను కూడా అలాగా మర్చెంట్ నేవీ ఆఫీసర్గా ఉంటున్నాడు. ఇక్కడే స్టార్ట్ అయింది ప్రాబ్లం. ఇతను ఎప్పుడైతే తన ఫ్యామిలీ కోసం కష్టం పడుతూ మర్చెంట్ నేవీలోకి, షిప్పుల్లోకి వెళ్తూ అతను నిరంతరం అనేక దేశాలతో తిరుగుతుంటాడు. షిప్పు ఒకసారి పోతే చాలా కాలం, 2 నెలలు 3 నెలలు రాదు. అలా గ్యాప్ వచ్చింది భార్యాభర్తల మధ్య. ఈ క్రమంలో ఈ అబ్బాయి ఆమెను తగిలాడు. ఎవరు? సాహిల్ శుక్లా. సో వీళ్ళిద్దరి మధ్య మంచిగా అఫేర్ నడుస్తుంది. రెండోది ఆమె కూడా డ్రగ్ అడిక్ట్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఇతనికి డౌట్ వచ్చింది. మామూలుగానే భార్యని వదిలి ఎక్కువ కాలం బయట ఉన్న భర్తలకి కొంత డౌట్లు ఆల్రెడీ ఉంటాయి. ఇంకేమన్నా ఎవరితో అఫేర్ ఉందా అన్నట్టుగా అతను ఏదో నిఘా పెట్టాడు. మొత్తానికి ఈ సాహిల్ శుక్లాతో అఫేర్ ఉన్నట్టుగా భర్తకు తెలిసింది. భర్త మందలించాడు. నువ్వు నన్ను ప్రేమించుకున్నాం మనిద్దరం, నువ్వు నన్ను ప్రేమించి మీ ఇంట్లో వాళ్ళని ఎదిరించావు, నేను కోట్ల ఆస్తిని వదులుకొని వచ్చాను. సో నేను ఒకవేళ ఎప్పుడైనా గ్యాప్ వస్తే నువ్వు కొంత ఇది ఉండాలి తప్ప, నువ్వు ఇట్లా అఫేర్లు పెట్టుకుంటే ఎలాగని మందలించాడు. గొడవలు వచ్చాయి. అయితే ఇతను పాప కోసం, భార్య అంటే ప్రేమ ఉంది, పాప అంటే ఇంకా మనం విడిపోతే పాప సఫర్ అవుతుంది అని చెప్పి అతనికి తెలిసినా కూడా ఉంటున్నాడు. కాకపోతే అప్పుడప్పుడు ఈ ఇష్యూ మీద ఇద్దరికి గొడవలు అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఏమైందంటే గత నవంబర్లోనే ఇతన్ని చంపేద్దామని వీళ్ళిద్దరు ముస్కాన్ అండ్ ఈ సాహిల్ ప్లాన్ చేసుకున్నారు. అంటే వీడిని అడ్డు తొలగిస్తే మనం లైన్ క్లియర్ అయిపోతుంది, హ్యాపీగా బహిరంగంగా మనం జీవించవచ్చు అనేది వీళ్ళ ప్లాన్. సో ఎందుకంటే ఇతనేమో విడాకులకు ఒప్పుకోవట్లేదు సౌరభ్ భర్త. కాబట్టి అతన్ని చంపేస్తే మన ఇద్దరం ప్రశాంతంగా ఉండొచ్చు అనేది వీళ్ళు డిసైడ్ అయ్యారు. అయితే వాళ్ళకి నవంబర్లో కుదరలేదు. ఇతను లండన్ వెళ్ళిపోయాడు మధ్యలో. లండన్ వెళ్ళిపోయి మొన్న ఫిబ్రవరి 25కి ఈమె ముస్కాన్ బర్త్డే ఉంది. ఫిబ్రవరి 28న పాప బర్త్డే ఉంది. ఈ 2 బర్త్డేలని జరుపుకోవడం కోసం అతను లండన్ నుంచి వచ్చాడు. సో లండన్ నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. సో వీళ్ళు ఏం చేశారంటే మార్చి 4వ తేదీ ఈ బర్త్డేలు 28 అయిపోయింది, ఇంకా 4 రోజులు, 4వ తేదీ ముహూర్తం పెట్టారు వీళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే పాపని ఒక గదిలో పడుకోబెట్టి ఈమె అతనికి మత్తు మందు కలిపి ఫుడ్ పెట్టింది. దాంతో మత్తులోకి వెళ్ళిపోయాడు. దాంతో ఆమె ఫోన్ చేసింది సాహిల్కి. సాహిల్ ఒక కత్తి కొన్నాడు ఆల్రెడీ, అంటే కోళ్ళని నరికే కత్తి. మాకు ఒక చికెన్ షాప్ ఉంది, కోళ్ళని నరికే కత్తి కావాలని తను ఎక్కడో వాళ్ళతో మాట్లాడుకొని కత్తి కొనుక్కొచ్చాడు. ఆ కత్తితో ఫస్ట్ చెస్ట్లో పొడిచారు. దాని తర్వాత ఇతను చనిపోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని గొంతు కూడా కోసేశారు. కోసిన తర్వాత 15 పీసెస్గా నరికేశారు మొత్తం. సో నరికేసిన తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళి ఒక డ్రమ్ము కొన్నారు, ప్లాస్టిక్ డ్రమ్ము కొన్నారు. కొంత సిమెంటు, ఇసుక కొనుక్కొని వచ్చారు. ఈ మొక్కల్ని ముందు కొంత సిమెంటు కింద వేసి, సిమెంట్ ఇసుక కలిపిన ఇదేసి దాంట్లో మొక్కల్ని వేసి, మళ్ళీ సిమెంట్ వేసి, మళ్ళీ మొక్కలేసి, మళ్ళీ సిమెంట్ వేసి అలా చేసేస్తారు. ఎందుకంటే సిమెంట్ వేసేసినాక ఇది గట్టిగా అయిపోతుంది కాబట్టి స్మెల్ రాదు, డీకంపోజ్ కాదు, బాడీ స్మెల్ రాదు అనేది వీళ్ళ ప్లాన్ అనమాట. ఓకే. సో అది అయిపోయినాక ఈమె ఏం చేసిందంటే ఆ అబ్బాయి సౌరభ్ భర్త సెల్ ఫోన్ తీసుకొని మెసేజ్ పెట్టింది వాళ్ళ ఇంటికి, నేను బయటికి వెళ్తున్నాను, మీకు అందుబాటులో లేకపోవచ్చు అని. చాలాసార్లు ఇతను షిప్పులో వెళ్తున్నప్పుడు వీళ్ళకి అందుబాటులో ఉండడు, సిగ్నల్స్ ప్రాబ్లం అలాగా. అందుకని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. అయితే వీళ్ళ బ్రదర్ రాహుల్ అనే అతను ఏం చేసి, అతనికి ఏదో పని పడింది, ఫోన్లు చేస్తే ఫోన్లు తీయట్లేదు. దాంతో వీళ్ళ ఇంటికి వచ్చాడు. వీళ్ళిద్దరు కలిసి రెంట్ ఇల్లు తీసుకొని ఉంటున్నారు మీరట్లో బ్రహ్మపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఇందిరానగర్ పేజ్ 2లో వీళ్ళు ఉంటున్నారు అనమాట. సో ఆ ఇంటికి వచ్చాడు ఎవరు, వీళ్ళ రాహుల్ అనే బ్రదర్. వచ్చి అయితే ఇతను లేడు. పక్కింటి వాళ్ళని అడిగారు, అతను కనిపించలేదన్నారు. ఈ అమ్మాయికి ఫోన్ చేశాడు. ఈ అమ్మాయి నేను మా పేరెంట్స్ ఇంటికి వచ్చానని చెప్పింది. దాంతో ఇతను వెళ్ళిపోయి మళ్ళీ నైట్కి వచ్చాడు. నైట్కి వచ్చేసరికి అదే టైంలో వీళ్ళిద్దరూ, ఈ సాహిల్ అండ్ ఈ అమ్మాయి ఇంట్లోకి వస్తున్నారు. అప్పుడు ఇతను కూడా ఇంట్లోకి వెళ్ళాడు. ఏమి అయింది, అతను ఎక్కడ పోయాడంటే అతను ఏదో పిక్నిక్కి వెళ్తాను ఎవరితో ఫ్రెండ్స్ అని చెప్పాడు అనేది చెప్పింది. ఫోన్ పనిచేయకపోవచ్చు అని చెప్పాడు నాకు కూడా అని చెప్పింది. ఇతనికి ఆ టైంలో స్మెల్ వచ్చింది, బ్యాడ్ స్మెల్. ఆ స్మెల్ వచ్చి డౌట్ వచ్చి పక్కింటి వాళ్ళని పోయి అడిగితే వాళ్ళు మాకు కూడా స్మెల్ వస్తుంది నిన్నటి నుంచి అని చెప్పి, ఎందుకంటే 15 days అయిపోయింది కదా చంపి అని చెప్పారు. దాంతో అతనికి డౌట్ వచ్చి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ అని, మా అన్న మిస్ అయ్యాడు అని కంప్లైంట్ ఇచ్చాడు. సో పోలీసులు వీళ్ళిద్దరు ఈ లోపల ఏం చేశారంటే వీళ్ళిద్దరూ ఇతను రాకముందే వీళ్ళిద్దరు హనీమూన్ వెళ్ళారు కులు మనాలి. పాపనేమో వాళ్ళ ఇంట్లో వదిలేసి వీళ్ళిద్దరూ సిమ్లా అట్లా హనీమూన్ లాగా వీళ్ళిద్దరు వెళ్ళి వచ్చారనమాట. వెళ్ళొచ్చినాక ఈ రాహుల్ది జరిగింది. సో పోలీసులు ఇప్పుడు వీళ్ళని విచారిస్తే కూడా వీళ్ళిద్దరు ఇదే కథ చెప్పారు తప్ప ఇద్దరు చెప్పలేదు. సో పోలీసులకి ఎట్లా ఏం చేయాలన్నప్పుడు అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పిందంట, ఇట్లా నేను చంపేశానని. ఎవరు, ముస్కాన్ తన అమ్మకి చెప్పింది. వాళ్ళ అమ్మ పేరు కవిత రస్తోగి, వాళ్ళ నాన్న పేరు ప్రమోద్ రస్తోగి. సో దాంతో వాళ్ళిద్దరూ షాక్ అయ్యారు, వాళ్ళ అమ్మ నాన్న. ఏంది ఇది, వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే వీళ్ళు ఎంతో ప్రేమించుకొని ఎదురు తిరిగి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న వాళ్ళని కూతురు ఎంత దారుణంగా అల్లుడిని చంపిందంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోయి వాళ్ళు పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్పేశారు, నా కూతురే చంపిందని చెప్పారని. దాంతో వాళ్ళు వీడిని కూడా, సాహిల్ని కూడా కొంత గట్టిగా ప్రశ్నించేసరికి ఇద్దరు మొత్తం స్టోరీ చెప్పారు. ఇప్పుడు సాహిల్ని ఈ అమ్మాయిని ఇద్దరిని కూడా పోలీసులు కన్ఫెషన్ రిపోర్ట్ అవన్నీ తీసుకున్నారు. దాని తర్వాత
డ్రమ్ములో ఇలా చేశామంటే నమ్మలేదు పోలీసులు. అసలు అలా ఎలా చేస్తారు అనుకున్నారు. చూస్తే డ్రమ్ ఉంది. ఆ డ్రమ్ముని తీసుకొచ్చి ఆ, వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కొట్టడానికి ట్రై చేస్తే అది అవ్వట్లేదు. ఎందుకంటే సిమెంట్తో అది కంప్లీట్గా ఇదైపోయింది. దాంతో 2 రోజులు పట్టింది అవన్నీ కొట్టి తీస్తే. మొత్తం చేతులు, కాళ్ళు, తల ఇవన్నీ దొరికాయి అన్నమాట. వాటన్నిటిని ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి దాని తర్వాత ఫోరెన్సిక్కి పంపిస్తున్నారు. ఇప్పటికీ సైంటిఫిక్గా దీంట్లో 2 ఎస్పీలు రంగంలో దిగారు. అక్కడ ఉన్న టౌను సిటీ ఎస్పీ ఆయుష్ విక్రమ్ సింగ్, సీనియర్ ఎస్పీ విక్రమ్ తడే వీళ్ళిద్దరు రంగంలో దిగి సిస్టమేటిక్గా సైంటిఫిక్గా విచారణ జరుపుతున్నారు. వీళ్ళిద్దరూ ఎక్కడెక్కడికి పోయారో ఆ టికెట్లు అవన్నీ తెప్పించారు. తర్వాత మర్డర్ వెపన్ దొరికింది వీళ్ళకి. బాడీ పార్ట్స్ ని పంపించారు. కన్ఫెషన్ రిపోర్ట్ ఉంది. తర్వాత ఫోరెన్సిక్ ఇది ఉంది. వీళ్ళ మదర్ అండ్ ఫాదర్ స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు. మదర్ అండ్ ఫాదర్ కూడా ఏం చెప్తున్నారంటే, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న నా కూతురికి మరణశిక్షే కరెక్టు, అమ్మాయిని చంపేయడమే కరెక్టు. ఇంత దారుణంగా తన కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళని, ఆస్తుల్ని, కోట్లాది ఆస్తులను వదులుకొని వచ్చిన అల్లుడిని, సొంత భర్తని, ఎంతో ప్రేమించిన అతన్ని ఇంత దారుణంగా చంపడం అంటే, నా కూతురు మనిషి కాదు, ఆమెను ఉరి తీయండి అని అమ్మా నాన్నే ఓపెన్గా చెప్తున్నారు. సో పోలీసులు కూడా చాలా సీరియస్గానే కేసును తీసుకొని చేస్తున్నారు. మామూలుగా ఈ మధ్యకాలంలో మనకి ఇండియాలో ఉమెన్ క్రైమ్ అంటే క్రైమ్ బై ఉమెన్ చేసే క్రైమ్ సంఖ్య పెరుగుతుంది. లాస్ట్ బిఫోర్ ఇయర్ అంటే 2023లో 74,000 మంది స్త్రీలు అరెస్ట్ అయ్యారు. అంటే 5.6 నుంచి 6% వరకు ఉమెన్ క్రిమినల్స్ ఉన్నారు. మన హత్యలు చేసే దాంట్లో 5% వరకు స్త్రీలు ఉన్నారు. ఓవరాల్ క్రైమ్లో 6% ఉంటే ఇప్పుడు 5% వరకు కూడా హత్యలు చేస్తున్నారు. మన జైళ్ళల్లో కూడా వాళ్ళు 25,000 మంది ఉన్నారు. మొత్తం 5,70,000 మంది ఖైదీలు ఉంటే అందులో 25,000. మామూలుగా అయితే ఇది తక్కువే, కానీ 5-6% అంటే గతంతో పోలిస్తే స్త్రీల క్రైమ్ అనేది ఈ మధ్యకాలంలో కన్సిస్టెంట్గా పెరుగుతూ ఉంది. దానికి ఒక నిదర్శనంగానే దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.